హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అన్నమాట. నేను ఇంట్లో జాగర దీపం ఎలా వెలిగిస్తాను అండ్ నేను ఎలా పెడతాను అన్నదైతే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంతమంది ముంత కంచుడు అంటే ఒక కుండలాగా ఉంటుంది అనమాట, దానిపైన ఇట్లా జాగర దీపం అలా పెడుతుంటారు. అండ్ మేమైతే ఇలా పెడతామన్నమాట. చాలా ఎవరి ఆచారం ప్రకారం అంటే ఎవరు స్టార్టింగ్ నుంచి ఎలా పెట్టుకున్నారో అలా అయితే పెడతారనమాట. సో నేనైతే ఇలా పెడతాను. అండ్ మేము యాలల్ల మల్లన్న జాతర జరుగుతుంది అనమాట, అక్కడికి వెళ్తామన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గుట్టపైన కూడా ఇలాగే వెలిగిస్తానమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలా చేసుకుంటానని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నా. ఇలా అయితే ఇంట్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైంలో అన్నీ ఇంకా అరేంజ్ చేసి పెట్టడము జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మా ఆయన ఉంటారు ఫాస్టింగ్ అన్నది. సో యాజ్ యూజువల్ ఈ ఇయర్ కూడా ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ లేరు కదా, సో అందుకనేసి అయితే ఇంకా ఇంట్లో మా మేనత్త ఉందన్నమాట ఇప్పుడు. అంటే ఆమె కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఆమె వచ్చింది కాబట్టి ఆమె కోసం అయితే అన్నీ అరేంజ్ చేశాను. ఫ్రూట్స్ అవన్నీ అయితే తీసుకొని వచ్చామన్నమాట, ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి. సో ఈవినింగ్ టైంలో దేవుడి దగ్గర పెట్టి అండ్ మనమైతే ఫాస్టింగ్ అనేది విడుస్తాం కదా, సో అన్నీ అయితే అరేంజ్ చేస్తున్నాను అనమాట నేను ఈవినింగ్ టైంలో. అండ్ మీ అందరికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నాను కదా. నేనైతే ఫాస్టింగ్ ఉండను ఎవ్రీ ఇయర్. ఎందుకు అంటే కొంచెం ఒక స్టోరీ ఉందన్నమాట, చెప్తాను మీ అందరికీ. నేను 10th ఉన్నప్పుడు సోమవారం వచ్చిందనమాట. సోమవారం రోజు ఫాస్టింగ్ అయితే పట్టుకున్నాను. సోమవారం నాడే పట్టుకోవాలనేసి ఉంటుంది కదా, సో అలా అయితే నేను సోమవారం వచ్చిందనేసి పట్టుకున్నాను అనమాట. ఆ టైంలోనే మేము యాలల్ల మల్లన్న జాతరకి వెళ్ళామన్నమాట. గట్టు తీర్థం అని కూడా అంటారు. సో ఇలా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంటుంది అక్కడ. అది ఒకటే రోజు సాగుతుంది అనమాట జాతర అనేది. సో చాలా రష్, చాలా జనాలు ఉంటారనమాట. సో ఆ టైంలో నేను ఫస్ట్ టైం అది కూడా ఫాస్టింగ్ ఉండడం, అక్కడికి వెళ్ళడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయి అండ్ కళ్ళు తిరిగి అయితే పడిపోయాను అనమాట కొంచెము. అలా జరగడం వల్ల అయితే మా మేనత్త, మా పెద్దత్తమ్మ ఉండేదన్నమాట. ఆమె ఇంకా ఫాస్టింగ్ వద్దు ఏమొద్దు అనేసి అయితే ఆ రోజు విడిచిపెట్టేలాగా చేసిందనమాట. ఇంకా ఆ రోజు నుంచి అయితే నేను ఫాస్టింగ్ ఉండట్లేదన్నమాట. చూద్దాం ఇన్ ఫ్యూచర్ దేవుడు అందరినీ మంచిగా చూసి మళ్ళీ సోమవారం వచ్చిందంటే ఆబ్వియస్లీ చేస్తాం కదా. సో ఇలా అయితే చేశానన్నమాట నేను ఇంట్లో పూజ అయితే. ఫాస్టింగ్ ఉన్నా ఉండకపోయినా కానీ మనం భక్తితో చేసేది ప్రతి ఒక్కటి ఆ దేవుడు అన్నది అనుగ్రహిస్తాడనమాట. మనం ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా అందరినీ అనుగ్రహిస్తాడు. అండ్ కాకపోతే ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి అన్నది మాత్రం చాలా స్పెషల్ అనమాట. అలా ఉన్న వాళ్ళకి నిజంగా ఆకలి కూడా వేయదన్నమాట. ఎవ్రీ డే మనం 3 times అట్లా మనం భోజనం చేస్తాం కదా, బట్ ఆ రోజు మాత్రం అసలు ఆకలి కాదు ఎవరికి కూడా. అది ఆ దేవుని మహిమే అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడైతే నేను దేవుడికి అన్ని దేవుని దగ్గర అన్ని అరేంజ్ చేసి అండ్ దీపారాధన చేసిన తర్వాత అయితే అందరికీ హారతి ఇస్తున్నాను, మీకు కూడా ఇస్తున్నాను. మీ అందరికీ కూడా శివయ్య అనుగ్రహం ఉండాలి. సో మా పిల్లలు కూడా ఇద్దరు వచ్చి ఆరతి తీసుకుంటున్నారు. ఇందులో అయితే ఫస్ట్ ఉంటాడు మా చిన్నోడు. అండ్ పిల్లలకి కూడా మనం చేసేవన్నీ తెలుస్తుంటాయి అని చెప్తాం కదా. ఇంట్లో మనం ఎలా చేస్తే, ఎలా అలవాటు ఉంటే అలా అయితే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ హ్యాపీగా మీరైతే వ్లాగ్ చూసేయచ్చు. మంచి మంచి వ్లాగ్స్ చేస్తానండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతకన్నా ముందు ఈ వ్లాగ్కి అయితే లైక్ ఇవ్వండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. అండ్ ఆబ్వియస్లీ శివరాత్రి రోజు అయితే కంపల్సరీగా శివాలయం అయితే వెళ్తాం కదా, ఆ రోజు మేము కూడా వెళ్ళామన్నమాట. నేను ఇంకా నైట్ టైం వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళలేదు. చాలా రష్ ఉంది అక్కడ అనేసి అయితే విన్నాను అనమాట. ఓకే ఈవినింగ్ టైం వెళ్దాంలే, కొంచెం తగ్గుతుంది కదా అనుకున్నాను రష్. కానీ అప్పుడు కూడా చాలామంది ఉన్నారన్నమాట. మేము లిటరలీ 2 hours నిల్చున్నాం లైన్లో. అండ్ టెంపుల్ అన్నది కొంచెం మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో అట్లయితే అక్కడికి వెళ్ళాము. అక్కడ అందరూ మహారాష్ట్ర వాళ్ళే ఇట్లా పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు అనమాట. అది కొంచెం మాకు
ఆ మరాఠీ అసలు అర్థం కాలేదు, బట్ మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళు పాడేది అర్థం కాకపోయినా కానీ ఆ స్లాంగ్ అదైతే మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు చాలామంది అయితే దీపాలు వెలిగించారనమాట దేవుడి ముందైతే. ఆ దీపాల వెలుగుల్లో ఆ టెంపుల్ దగ్గర ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందో తెలుసా అండి. బాగుంటుంది చాలా. ఆ రోజైతే మనకి ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏ టైంలో అయినా కానీ టెంపుల్కి వెళ్తే ప్రశాంతత మాత్రం చాలా దొరుకుతుంది. మనకు ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇంకా టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. లోపల లింగం ఉందన్నమాట, శివలింగం ఉంది. అది అంతగా క్లియర్గా చూపించలేకపోయాను, చాలామంది ఉన్నారు కాబట్టి. కానీ చాలా బాగా దర్శనం అయ్యింది. మంచిగా మనకి గోత్రాలతో సహా మనకి అర్చన చేశారన్నమాట. సో చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. ఇంకా అక్కడ కొంతసేపు ఉండి అయితే వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫాస్టింగ్ వదిలేసిన తర్వాత అయితే అన్నీ ఏమంటారు ఐటమ్స్ అన్నీ చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి అయితే తినేస్తాం కదా. సో ఆ రోజు అయితే ఇలా అన్ని ఐటమ్స్ అయితే చేసి పెట్టామన్నమాట. ఇవి మా అత్తమ్మ చేసింది. ఎవ్రీ టైం ఆమె చేస్తుంది అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ చేస్తుంది. బట్ ఆ రోజు అయితే ఇంకా మేము ముగ్గురమే కాబట్టి లిమిటెడ్గా అయితే ఇవైతే చేసుకున్నాం అన్నమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టాము. పెట్టిన తర్వాత అయితే అందరము కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసామన్నమాట. ఇది మా శివరాత్రి వ్లాగ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.